హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అవతార్ ఫస్ట్ మూవీలో జేక్ సలీ టొరుక్ అని ఒక ఫ్లయింగ్ క్రియేచర్తో బాండ్ అవుతాడు కదా. అయితే ఈ టొరుక్ని మనం అవతార్ వే ఆఫ్ వాటర్లో చూడలేదు. బట్ ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న అవతార్ ఫైర్ అండ్ యాష్లో మళ్ళీ జేక్ టొరుక్తో కలిసి ఫైట్ చేస్తాడని మూవీ డైరెక్టర్ జేమ్స్ కామరన్ కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీలో కూడా టొరుక్ని ఇంక్లూడ్ చేయాలి అని అనుకోలేదంట. బట్ ఎందుకో ఇక్కడ టొరుక్ ఉంటే బాగుంటుంది కదా, దాన్ని అలా యూజ్లెస్గా ఎందుకు వదిలేయడం అని మళ్ళీ కొన్ని సీన్స్ని రీరైట్ చేసి జేక్ అండ్ టొరుక్ కలిసి ఫైట్ చేసే సీన్స్ని రీషూట్ చేశామని చెప్పారు. ఆల్సో మూవీ రన్ టైం కూడా అరౌండ్ 3 hours ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఇది అవతార్ మూవీ కాబట్టి ఆ విజువల్స్ కి 3 hours ఉన్నా కూడా అసలు టైమే తెలియకుండా చూసేస్తాం. ఈ మూవీ December 19th కి రిలీజ్ అవుతుంది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6th మూవీ గురించి పెద్దగా మేజర్ అప్డేట్స్ ఏం లేవు, కానీ అంతకు ముందు ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ POTC ఫ్రాంచైజ్ లో మార్గెట్ రోబీ కూడా ఉండబోతున్నట్టు అనౌన్స్ చేశారు. బట్ దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే రీసెంట్ గా ఈ ఫ్రాంచైజ్ ప్రొడ్యూసర్ జెర్రీ బ్రక్హైమర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెసెంట్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న మార్గెట్ రోబీ కూడా ఈ మూవీలో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఆల్సో ప్రీవియస్ కాస్ట్ మెంబర్స్ కూడా కొంతమంది రిటర్న్ అవుతారని చెప్పారు, బట్ అదెవరో ఇంకా తెలియదు. సో ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 10 మూవీస్ వచ్చాయి అండ్ లాస్ట్ మూవీ 2023లో వచ్చింది. అండ్ అదే ఇయర్ లో లయన్స్ గేట్ వాళ్ళు Saw 11th మూవీని కూడా అనౌన్స్ చేశారు. బట్ ఈ ఇయర్ లో దాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ రైట్స్ ని బ్రహ్మ హౌస్ ప్రొడక్షన్స్ అక్వైర్ చేసుకుంది అండ్ వీళ్ళు ఈ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ రీబూట్ మూవీ కోసం వర్క్ చేయడానికి Saw ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేసి ఈ Saw ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేసిన జేమ్స్ వాన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. సో చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. హ్యారీ పాటర్ తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ మళ్ళీ రాలేదు. కొన్ని వచ్చినా కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. అయితే క్యాథరిన్ రండెల్ అనే ఒక ఆథర్ ఇంపాసిబుల్ క్రియేచర్స్ అనే చిల్డ్రన్స్ ఫ్యాంటసీ బుక్స్ రాస్తున్నారు. అండ్ ఇంపాసిబుల్ క్రియేచర్ సిరీస్ లో ఇప్పటి వరకు 2 books ని రిలీజ్ చేశారు. అండ్ ఈ స్టోరీస్ ని మూవీస్ గా తీయాలని రండెల్ చాలా ప్రొడక్షన్ కంపెనీస్ ని అప్రోచ్ అయ్యారు. బట్ ఫైనలీ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ఈ మూవీ రైట్స్ ని 7-figure డీల్ తో సొంతం చేసుకున్నారు. డిస్నీ CEO బాబ్ ఐగర్ మాట్లాడుతూ, నేను ఫస్ట్ బుక్ చదివినప్పుడు ఈ స్టోరీ డిస్నీలోనే చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ వీఆర్ హ్యాపీ మేము ఈ రైట్స్ దక్కించుకున్నందుకు అండ్ క్యాథరిన్ అండ్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆల్సో ఈ డీల్ ఫైనల్ అయ్యాక క్యాథరిన్ కూడా మాట్లాడుతూ, డిస్నీతో కొలాబరేట్ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది. కాంట్ వెయిట్ టు రైట్ స్క్రీన్ ప్లే ఫర్ ద ఫస్ట్ మూవీస్ ఇన్ ది ఇంపాసిబుల్ క్రియేచర్స్ ఫ్రాంచైజ్ అని చెప్పారు. చూడాలి మరి ఈ న్యూ ఫ్యాంటసీ వరల్డ్ ఎలా ఉంటుందో. అలిటా బ్యాటిల్ ఏంజల్ సెకండ్ మూవీ అసలు వస్తుందో రాదో ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ఈ మూవీలో లీడ్ రోల్ చేసిన రోసా సాలజార్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సెకండ్ మూవీ స్టిల్ రావచ్చు, బట్ అంతా జేమ్స్ కామరన్ చేతుల్లోనే ఉంది అని చెప్పారు. జేమ్స్ కామరన్ అయితే ప్రెసెంట్ చాలా బిజీగా ఉన్నారు. సో ఒకవేళ ఈ మూవీ తీసినా కూడా ఇప్పుడప్పుడే అయితే వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. చూడాలి మరి అసలు ఎలిటా బ్యాటిల్ ఏంజల్ 2 మూవీ వస్తుందో రాదో. క్రిస్ హెమ్స్వర్త్ యాక్ట్ చేసిన ఎక్స్ట్రాక్షన్ మూవీ థర్డ్ పార్ట్ గురించి ఆ మూవీ డైరెక్టర్ శామ్ హార్గ్రేవ్ ఒక అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో షూటింగ్ స్టార్ట్ చేసి 2027లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. బట్ అది క్రిస్ హెమ్స్వర్త్ అవెంజర్స్ మూవీ డేట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మా ప్లాన్ అయితే నెక్స్ట్ ఇయర్ లో షూట్ స్టార్ట్ చేసి mid-2027 వరకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. చూడాలి మరి ఏమవుతుందని చెప్పారు. అవెంజర్స్ డూమ్స్డే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ స్టిల్ ఇంకా ఏవైనా రీషూట్స్ అవి ఉండొచ్చు. సో మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ Jan or Feb వరకు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఆ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ ఎక్స్ట్రాక్షన్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వచ్చు. జూన్ మూవీస్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన లేడీ జెసికా థర్డ్ పార్ట్ లో కూడా రిటర్న్ అవుతున్నట్టు ఆ క్యారెక్టర్ లో ప్లే చేసిన రెబెకా ఫర్గూసన్ చెప్పారు. యాక్చువల్ గా అయితే నేను ఈ మూవీలో ఉంటా అనుకోలేదు, బట్ డైరెక్టర్ డెన్నిస్ విల్నూవ్కి వచ్చిన ఒక ఐడియా వల్ల లేడీ జెసికా క్యారెక్టర్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. బట్ కంపేరింగ్ టు లాస్ట్ 2 parts ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు. డ్యూన్ మెస్సయా నోవెల్ ని బేస్ చేసుకుని థర్డ్ పార్ట్ ఉండబోతుంది. అండ్ ఇందులో రెబెకా ఫర్గూసన్ తో పాటు టిమోథీ చాలమెంట్, జెండాయా, ఆన్యా టైలర్ జాయ్, ఫ్లోరెన్స్ ప్యూ, జేసన్ మమోవా, రాబర్ట్ ప్యాటిన్సన్ అండ్ జాష్ బ్రోలిన్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ December లో రిలీజ్ అవుతుంది. ద విచ్చర్ సీజన్ 4 అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ అయితే బాగుంది. లియామ్ హెమ్స్వర్త్ యాజ్ జెరాల్ట్ ఆఫ్ రివియా ఓకే బానే ఉన్నారు, బట్ ఎంతైనా హెన్రీ క్యావిలే. స్టిల్ లియామ్ హెమ్స్వర్త్ కూడా తన 100% ఇచ్చినట్టే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా ఈ సిరీస్ క్రియేటర్ లారెన్ హిస్రిచ్ అండ్ లియామ్ హెమ్స్వర్త్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. హిస్రిచ్ మాట్లాడుతూ, ఎప్పుడైతే జెరాల్డ్ క్యారెక్టర్ ని రీకాస్ట్ చేయాల్సి వచ్చిందో మేము చాలా సెర్చ్ చేసాం. వై బికాస్ ఈ క్యారెక్టర్ లో ఒక ఎమోషనల్ డెప్త్ ఉంటుంది, దాన్ని పర్ఫెక్ట్ గా క్యారీ చేయాలి అండ్ దాంతో పాటు ఆ పర్సనాలిటీ కూడా సెట్ అవ్వాలి. సో ఫైనలీ లియామ్ హెమ్స్వర్త్ దగ్గర ఫిక్స్ అయ్యాం అండ్ లియామ్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఈ క్యారెక్టర్ లో ఫిజికల్ క్యాపబిలిటీస్ అండ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆల్సో హెన్రీ క్యావిల్ అండ్ లియామ్ హెమ్స్వర్త్ యాక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో దానికోసం కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ ని మళ్ళీ రాయాల్సి వచ్చింది అని చెప్పారు. ఆల్సో లియామ్ హెమ్స్వర్త్ మాట్లాడుతూ, ఈ ఆపర్చునిటీ నాకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ 4th సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి జెరాల్డ్ క్యారెక్టర్ లైఫ్ లో చాలా జరుగుతూ ఉంటాయి అండ్ కొంచెం ఎమోషనల్ గా డౌన్ లో ఉంటాడు. సో దాన్ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశానని అనుకుంటున్నానని చెప్పారు. సో చూడాలి మరి 4th సీజన్ ఎలా ఉంటుందో, అలాగే లియామ్ హెమ్స్వర్త్ ఎలా చేశారో. ఈ సీజన్ October 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ ఈ రోజు నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ ఇట్ సిరీస్ కి సోర్సెస్ అయిన నావెల్స్ ని రాసిన స్టీఫెన్ కింగ్ ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి టెర్రిఫైయింగ్ గా ఉంది అని చెప్పారంట. ఈ సిరీస్ లో పెన్నీవైజ్ బ్యాక్ స్టోరీని మనకు చూపించబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ సిరీస్.
హ్యారీ పాటర్ వెబ్ సిరీస్ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని సెట్ ఫొటోస్ బయటకు వచ్చాయి. అండ్ ఈ ఫొటోస్ లో మనకి విజార్డింగ్ వరల్డ్ కి కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవడానికి వచ్చే డయాగన్ alley కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ డయాగన్ alleyలోని కొన్ని షాప్స్ కూడా చూపిస్తున్నారు. అవేంటంటే క్వాలిటీ క్విడిచ్ సప్లైస్, గ్లిసాండోస్ అండ్ ప్రింపర్నెలెస్. ఇందులో క్వాలిటీ క్విడిచ్ సప్లైస్ ని మనం మూవీస్ లో చూసాం, కానీ మిగతా 2 షాప్స్ మాత్రం మనం చూడలేదు. మరి ఈ షాప్స్ లో ఏముంటాయి ఏంటి అనేది సిరీస్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. హ్యారీ పాటర్ మూవీస్ కి ఈ వెబ్ సిరీస్ కి ఏం చేంజెస్ ఉంటాయి అండ్ దీంట్లో మనకి కొత్తగా ఏం చూపిస్తారు అని హ్యారీ పాటర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 2027 స్టార్టింగ్ లో ఈ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లో నుంచి వస్తున్న మరో స్పిన్ ఆఫ్ సిరీస్ ద నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ టీజర్ రిలీజ్ అయింది. అండ్ ఈ టీజర్ అయితే ఓకే అనిపించింది నాకైతే. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కానీ డిఫరెంట్ టోన్ లో ఉంటాయి. ఆ ఫ్యామిలీ వార్స్ కానీ హౌసెస్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అంతా కూడా కొంచెం సీరియస్ టోన్ లో ఉంటుంది. బట్ ఇది మాత్రం కొంచెం సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపించింది. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ స్టోరీ అలాంటిది అనుకోండి, కానీ అవి చూసి ఇది చూస్తే ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. అలా అని వేస్ట్ అని కాదు, బాగుంది టీజర్. మళ్ళీ ఆ వెస్ట్రోస్ వరల్డ్ లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి సర్ డంకెన్ ద టాల్ అనే ఒక నైట్ అండ్ ఎగ్ అనే తన స్క్వైర్ చేసి అడ్వెంచర్స్ చుట్టూ తిరుగుతుంది. 6 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ జనవరి 18th కి రిలీజ్ అవుతుంది. ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో వచ్చిన 6th మూవీ బ్లడ్ లైన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. అండ్ ఈ సక్సెస్ తో 6th మూవీతో ఈ ఫ్రాంచైజ్ క్లోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుని 7th మూవీ వస్తుందని అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్ గా ఈ మూవీకి డైరెక్టర్ గా మైకెల్ బ్లాంకెట్ ని సెలెక్ట్ చేశారంట. ఈ డైరెక్టర్ ఇంతకుముందు పెద్దగా మూవీస్ ఏం తీయలేదు, కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన నైట్ కాల్ అనే మూవీకి మంచి రివ్యూసే వచ్చాయి. అయితే ఫైనల్ డెస్టినేషన్ 7th పార్ట్ స్టోరీ ఏంటి అని మిగతా డీటెయిల్స్ అయితే మనకి ఇంకా ఏం తెలియదు. జుమాంజీ ఫ్రాంచైజ్ నుంచి 4th పార్ట్ రాబోతుంది అండ్ ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈ ఫ్రాంచైజ్ లోని లీడ్ యాక్టర్స్ అయిన డ్వేన్ జాన్సన్, కెవిన్ హార్ట్, క్యారెన్ గిల్లన్, జాక్ బ్లాక్ లు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. జేక్ క్యాస్డన్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సో నవంబర్ లో షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్టల్ కాంబాట్ 2 మూవీ యాక్చువల్ గా అయితే అక్టోబర్ 24th కే రిలీజ్ అవ్వాలి, కానీ నెక్స్ట్ ఇయర్ మే 15th కి పోస్ట్ పోన్ చేసేశారు. అండ్ ఈ పోస్ట్ పోన్ కి వ్యాలిడ్ రీజన్ కూడా మనకు తెలియదు. బట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ ఇయర్ లో వార్నర్ బ్రోస్ కి మంచి సక్సెస్ లు వచ్చాయి కదా, అందుకే ఈ మూవీ కూడా ఈ ఇయర్ లోనే ఎందుకు నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేద్దాం అనుకుని పోస్ట్ పోన్ చేశారంట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అండ్ మే 15th కి కాకుండా 1 వీక్ ముందే అంటే మే 8th కే రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. ఆల్సో మోర్టల్ కాంబాట్ 2 స్టోరీ రాసిన రైటర్ జెర్మీ స్లేటర్ మోర్టల్ కాంబాట్ 3 కూడా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ 3rd పార్ట్ కి కూడా స్లేటరే స్టోరీ రాయబోతున్నారు. ద బాయ్స్ సీజన్ 5 తర్వాత ఈ ఫ్రాంచైజ్ ఫ్యూచర్ ఏంటి అని అడిగిన క్వశ్చన్ కి ఈ సిరీస్ షో రన్నర్ ఎరిక్ క్రిప్కే రెస్పాండ్ అవుతూ, బాయ్స్ సీజన్ 5 తో యూనివర్స్ ఎండ్ అయిపోదు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటర్ రైజింగ్ సీజన్ 1 రాబోతుంది అండ్ సీజన్ 2 కూడా రావచ్చు సీజన్ 1 కి ఆడియన్స్ నుంచి మంచి వ్యూవర్షిప్ వస్తే అని చెప్పారు. అలాగే జెన్వి సీజన్ 3 కూడా అంతే, సీజన్ 2 కి మంచి రెస్పాన్స్ వస్తే సీజన్ 3 తీస్తామని చెప్పారు. సో చూడాలి మరి బాయ్స్ యూనివర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. రీసెంట్ గానే జెన్వి సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది అండ్ ఈ సిరీస్ అయితే చాలా బాగుంది. అండ్ ఫినాలే ఎపిసోడ్ లాస్ట్ కి బాయ్స్ సీజన్ 5 తో కనెక్ట్ చేశారు. అండ్ బాయ్స్ సీజన్ 5 నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేషనల్ ట్రెజర్ 2 మూవీ వచ్చి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది. అండ్ రీసెంట్ గా డిస్నీలో నేషనల్ ట్రెజర్ ఎడ్జ్ ఆఫ్ హిస్టరీ సిరీస్ వచ్చినా అది దీనికి కంటిన్యూషన్ గా కాకుండా ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ లాగా వచ్చింది. అయితే నేషనల్ ట్రెజర్ 3 గురించి లాస్ట్ ఇయర్ నికోలస్ కేజ్ మాట్లాడుతూ 3rd పార్ట్ అనేది లేదు అని చెప్పారు. బట్ ఆ మూవీ డైరెక్టర్ జాబ్ టర్టిల్ ట్యాబ్ మాత్రం 3rd పార్ట్ ఇస్ స్టిల్ ఇన్ వర్క్స్ అని చెప్పారు. అండ్ రైటర్ టెడ్ ఎలియాట్ అయితే ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిందని కూడా చెప్పారు. రీసెంట్ గా ఈ మూవీస్ ప్రొడ్యూసర్ జెరీ బ్రక్హెమ్మర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేషనల్ ట్రెజర్ 3 ఖచ్చితంగా వస్తుంది అండ్ ప్రీవియస్ మూవీస్ లో ఉన్న బెన్ గేట్స్, అబిగైల్ అండ్ రైలీ ముగ్గురు రిటర్న్ అవుతారు. ఆల్సో బెన్ గేట్స్ రోల్ నికోలస్ కేజే యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో ఇంకా కంప్లీట్ స్క్రిప్ట్ ఫినిష్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ లో షూట్ స్టార్ట్ చేసి 2027 ఎండింగ్ 2028 స్టార్టింగ్ లో మూవీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. ప్రిజన్ బ్రేక్ సిరీస్ మీరు ఎంతమందికి ఫేవరెట్? నేనైతే వెబ్ సిరీస్ లో చూడడం స్టార్ట్ చేసిన కొత్తలో ఈ సిరీస్ చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీవీ షో. సో ఇప్పుడు ఈ ప్రిజన్ బ్రేక్ యూనివర్స్ లో ఇంకో కొత్త సిరీస్ రాబోతుందంట. హులు నుంచి రిబూటెడ్ వర్షన్ ఆఫ్ ప్రిజన్ బ్రేక్ రాబోతుంది, కానీ ఇందులో ప్రీవియస్ కాస్ట్ మెంబర్స్ ఎవరు రిటర్న్ అవ్వట్లేదంట. మొత్తం కొత్త క్యారెక్టర్స్ తో ఈ సిరీస్ ని రన్ చేస్తున్నారని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అండ్ ఎలా ఉంటుందో. పీకీ బ్లైండర్స్ ఫ్రాంచైజ్ నుంచి ద ఇమ్మోర్టల్ మ్యాన్ మూవీ వస్తున్నట్టు ఆల్రెడీ మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీలో కిలియన్ మర్ఫీ కూడా ఉన్నారు. సో ఈ మూవీ తర్వాత ఇంకో 2 సీజన్స్ కూడా రాబోతున్నాయంట. అయితే ఈ సీజన్స్ లో అంతా న్యూ క్యారెక్టర్స్ తో పోస్ట్ వరల్డ్ వార్ 2 జరిగే స్టోరీ ఉంటుంది అని ఈ ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేసిన స్టీవెన్ నైట్ చెప్పారు. ఇంకా డీసీ స్టూడియోస్ అప్డేట్స్ చూస్తే ఈ ఇయర్ లో వచ్చిన సూపర్ మ్యాన్ మూవీతో రిబూటెడ్ డీసీయూ స్టార్ట్ అయింది. డీసీ స్టూడియోస్ కో-సీఈఓ జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన సూపర్ మ్యాన్ మూవీ మంచి సక్సెస్ సాధించింది. అండ్ దీని తర్వాత సూపర్ మ్యాన్ సీక్వెల్ మ్యాన్ ఆఫ్ టుమారో అని డైరెక్ట్ చేయబోతున్నట్టు జేమ్స్ గన్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ మ్యాన్ ఆఫ్ టుమారోలో సూపర్ మ్యాన్ అండ్ లెక్స్ లూథర్ వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఇంకొక డేంజరస్ విలన్ తో ఫైట్ చేయబోతున్నారు. అయితే ఈ విలన్ బ్రెయినియాక్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ జేమ్స్ గన్ మాత్రం దీని మీద ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ మ్యాన్ ఆఫ్ టుమారో తర్వాత జేమ్స్ గన్ ఏ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తారని అడిగిన క్వశ్చన్ కి ప్రెసెంట్ అయితే నా మైండ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు పీస్ మేకర్ ఎండింగ్ లో చూపించిన సాల్వేషన్ ప్లానెట్ అండ్ ఆ స్టోరీతో లింక్ ఉన్న రిక్ ఫ్లాగ్ సీనియర్ అండ్ లెక్స్ లూథర్ స్టోరీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా అని చెప్పారు. బట్ అది అప్పటి సిచ్యువేషన్
సిచ్యువేషన్స్ బట్టి చూడాలి. ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోతున్నా. సో ఏమవుతుందో చూద్దాం. బట్ అట్లీస్ట్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా చేస్తున్నా అని చెప్పారు. అండ్ పీస్ మేకర్ సీజన్ 3 గురించి అయితే ఇప్పట్లో ఆలోచించట్లేదు అని కూడా చెప్పారు. ఫ్యూచర్ లో ఒకవేళ అప్పటి డీసీయూ స్టోరీ లైన్ కి ఫిట్ అయితే అప్పుడు రావచ్చు. కానీ ఈ సిరీస్ లోని క్యారెక్టర్స్ మాత్రం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో కనిపిస్తారు అని చెప్పారు. డీసీయూలో వచ్చే బ్యాట్మెన్ ద బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా చిన్న హింట్ అయితే దొరికింది. సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ బ్యాట్మెన్ ద బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ 2030 to 31 మధ్యలో రిలీజ్ అవుతుంది అని రూమర్స్ వస్తున్నాయి. అవి నిజమేనా అని అడిగిన క్వశ్చన్ కి జేమ్స్ గన్ సింపుల్ గా నో అని రిప్లై ఇచ్చారు. సో దీన్ని బట్టి ఇంకా ముందే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి 2028 లో రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 2026 అండ్ 2027 లో వచ్చే మూవీస్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఇవి కాకుండా ఇంకా అన్అనౌన్స్డ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉండొచ్చు. అండ్ ఆల్సో వండర్ ఉమెన్ కూడా ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 2028 లో బ్యాట్మెన్ మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీని డైరెక్ట్ చేస్తున్న యాండీ ముషెట్టి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెసెంట్ అయితే దీని గురించి ఏం మాట్లాడలేను. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత ఒక అప్డేట్ అయితే ఉంటుంది అని చెప్పారు. అండ్ మళ్ళీ ఇంకోసారి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ అండ్ డీసీయూ బ్యాట్మెన్ మర్జ్ అవుతారా అని ఆన్లైన్ డిబేట్ నడుస్తుంది. అండ్ దీని మీద జేమ్స్ గన్ రెస్పాండ్ అవుతూ ఆడియన్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాని మీద నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ అసలు ఇంపార్టెన్స్ లేని టాపిక్ మీద ఇన్ని డిబేట్స్ అండ్ గొడవలు ఎందుకో నాకు అర్థం కావట్లేదని చెప్పారు. ఆల్సో ఇంకో ఫ్యాన్ డీసీయూలోకి క్యాట్ ఉమెన్ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఆర్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా అని అడిగిన క్వశ్చన్ కి గన్ ఫర్ షూర్ అని రిప్లై ఇచ్చారు. సో దిస్ మీన్స్ క్యాట్ ఉమెన్ డీసీయూలో ఇంట్రడ్యూస్ అవుతుంది. బట్ అది బ్యాట్మెన్ ద బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీలోనో ఆర్ వేరే ఇంకేమైనా మూవీలోనో అనేది చూడాలి. డీసీయూ చాప్టర్ 1 స్లేట్ లోకి లేట్ ఎంట్రీ ఇచ్చిన క్లేఫేస్ మూవీలో మ్యాక్స్ మిగెల్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. బట్ ఆ క్యారెక్టర్ ఏంటి అనేది అఫీషియల్ గా డీసీయూ నుంచి అప్డేట్ రాలేదు. కానీ గౌతమ్ సిటీ పోలీస్ డిటెక్టివ్ రోల్ చేస్తున్నట్టు హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మ్యాక్స్ మిగెల్లా మాట్లాడుతూ స్టోరీ అయితే చాలా బాగుంది అండ్ హారర్ ఎలిమెంట్స్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటాయి ఈ మూవీలో అని చెప్పారు. అండ్ డీసీయూలో వచ్చే ఫస్ట్ R-rated మూవీ కూడా ఇదే. ఈ మూవీలో టామ్ రైస్ హ్యారిస్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఆల్సో డీసీయూ చాప్టర్ 1 లో వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ల్యాంటర్న్స్ కూడా ఒకటి. అండ్ ఈ షో షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో స్ట్రీమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జేమ్స్ గన్ మాట్లాడుతూ ఈ సిరీస్ స్నీక్ పీక్ చూసా, బట్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది నాకు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. ఎందుకంటే మూవీస్ కి టీవీ షోకి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. ఈ సిరీస్ లో సూపర్ మ్యాన్ మూవీలో చూసిన గై గార్డినర్ గ్రీన్ ల్యాంటర్న్ కూడా కనిపిస్తాడు. డీసీ యూనివర్స్ లోని ల్యాంటర్న్ కాప్స్ లో ఫేమస్ గ్రీన్ ల్యాంటర్న్స్ అయిన జాన్ స్టీవర్ట్ అండ్ హాల్ జార్డన్ మీద ఈ సిరీస్ ఫోకస్ అయి ఉంటుంది. ఇంకా మార్వెల్ స్టూడియోస్ అప్డేట్స్ చూస్తే ప్రెజెంట్ మార్వెల్ స్టూడియోస్ ఆర్ ఎంసీయూలో హాట్ టాపిక్స్ రెండే. ఒకటి అవెంజర్స్ డూమ్స్ డే, ఇంకోటి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో ఈ రెండు మూవీస్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ లీక్స్ అండ్ సెట్ ఫోటోస్ బయటికి వస్తున్నాయి. రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించిన కొన్ని క్రేజీ సెట్ ఫోటోస్ అయితే అన్బాక్స్ పిహెచ్డి వాళ్ళు లీక్ చేశారు. ఈ ఫోటోస్ లో రీసెంట్ గా ఇంజూర్ అయిన టామ్ హాలండ్ తో పాటు సేడీ సింగ్ అండ్ మార్క్ రఫెలో కూడా ఉన్నారు. ఈ ఫోటోలో సేడీ సింగ్ ఒక నార్మల్ జాకెట్ వేసుకుని కూర్చొని ఉంది. దీన్ని బట్టి తన క్యారెక్టర్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. సో ఈ మూవీలో సేడీ సింగ్ రోల్ ఏంటి అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మోస్ట్లీ చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నట్టే మేడే పార్కర్ క్యారెక్టర్ లో కనిపించొచ్చేమో అనుకుంటున్నా. ఆల్సో టామ్ హాలండ్ కూడా ఇంజురీ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ షూట్ లో జాయిన్ అయ్యారు. స్పైడర్ మ్యాన్ షూట్ లో ఏదో యాక్షన్ సీన్ చేస్తున్నట్టున్న ఫోటో ఒకటి లీక్ అయింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ లీక్ మార్క్ రఫెలో. ఇప్పటి వరకు రూమర్సే కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అవని హల్క్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న మార్క్ రఫెలో ఫోటో కూడా లీక్ అయింది. హల్క్ లాగా కాకుండా బ్రూస్ బ్యానర్ క్యారెక్టర్ లో తనని స్ట్రెచర్ మీద హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టు ఆ లీక్డ్ ఫోటోలో ఉంది. సో దీన్ని బట్టి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో హల్క్ ఉంటున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. సో చూడాలి మరి మూవీ రిలీజ్ అయ్యే లోపు ఇంకా ఎన్ని లీక్స్ అండ్ సెట్ ఫోటోస్ బయటకు వస్తాయో. అవెంజర్స్ డూమ్స్ డే ఫస్ట్ సెట్ ఆఫ్ అఫీషియల్ కాస్టింగ్ అనౌన్స్మెంట్ లో షాంగ్‌చి క్యారెక్టర్ ప్లే చేసిన సిము లియూ నేమ్ కూడా ఉంది. అండ్ రీసెంట్ గా న్యూయార్క్ కామిక్ కాన్ లో సిము లియూ మాట్లాడుతూ ఇంతమంది గ్రేట్ అండ్ ఐకానిక్ యాక్టర్స్ తో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న యాక్టర్స్ లైక్ సర్ ఇయాన్ మెక్కెల్లెన్, ప్యాట్రిక్ స్టీవర్ట్ లాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా వన్ ఆఫ్ ది ఐకానిక్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పారు. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 రిలీజ్ డేట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయిన ఎగ్జాక్ట్ 1 year తర్వాత అంటే March 4, 2026 కి సీజన్ 2 రిలీజ్ అవుతుంది. బోర్న్ అగైన్ సీజన్ 1 అయితే చాలా బాగుంది. అండ్ సీజన్ ఎండింగ్ లో మేయర్ ఫిస్క్ మార్షల్ లా ఇంప్లిమెంట్ చేసి మాస్క్డ్ విజిలాంటీస్ అందరినీ అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సో డేర్ డెవిల్ అండర్ కవర్ లోకి వెళ్లి ఫిస్క్ తో ఫైట్ చేయడానికి ఆర్మీని రెడీ చేసుకుంటూ ఉంటాడు. సో సీజన్ 2 లో డేర్ డెవిల్ వర్సెస్ కింగ్ పిన్ ఫైట్ చూడబోతున్నాం. ఆల్సో డిఫెండర్ సిరీస్ లో నుంచి జెసికా జోన్స్ ఈ సీజన్ 2 లో రిటర్న్ అవబోతుంది. అండ్ మిగతా డిఫెండర్స్ లైక్ లూక్ కేజ్ అండ్ ఐరన్ ఫిస్ట్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. మోస్ట్లీ వీళ్ళు ఉండకపోవచ్చు. జెసికా జోన్స్ తో పాటు సీజన్ 1 లో కనిపించిన పనిషర్ కూడా సీజన్ 2 లో రిటర్న్ అవుతాడు. ఆల్సో పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. మేబీ బోర్న్ అగైన్ సీజన్ 2 అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమ్ అయిన తర్వాత పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నా. అండ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ట్రైలర్ ని న్యూయార్క్ కామిక్ కాన్ ఈవెంట్ లో ప్లే చేశారు. ఇది ఓన్లీ ఆ ఈవెంట్ కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే చూపించారు. ఆన్లైన్లో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఆల్సో డేర్ డెవిల్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఉండబోతున్నాడు అని ఆ మధ్య గట్టిగా వినిపించింది. కానీ అందులో నిజం లేదని చార్లీ కాక్స్ కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ కాక్స్ ని అడిగితే స్పైడర్ మ్యాన్ అండ్ డేర్ డెవిల్ షూటింగ్స్ రెండు లండన్ నుండి జరుగుతున్నాయి కాబట్టి నేను బ్రాండ్ న్యూ డే మూవీలో ఉన్నాను అనుకుంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఇన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ రెండు స్టోరీస్ మాత్రం ఒకదానితో ఇంకోటి కనెక్ట్ అయి ఉంటాయంట.
చూడాలి మరి ఎలా ప్లాన్ చేశారు. ఆల్సో ఈ న్యూయార్క్ కామిక్ కాన్ ఈవెంట్ లో విజన్ క్వెస్ట్ ట్రైలర్ కూడా ప్లే చేశారు. అండ్ ఈ సిరీస్ కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. బట్ దాని రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ అవెంజర్స్ డూమ్స్డే మధ్యలో ఈ సిరీస్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ట్రైలర్ లో టామీ మ్యాక్సిమాఫ్ ని కూడా చూపించారంట. ఎగతా ఆల్ అలాంగ్ సిరీస్ ఎండింగ్ లో బిల్లీ మ్యాక్సిమాఫ్ టామీని రిసరెక్ట్ చేసి తనని వెతుక్కుంటూ వెళ్తాడు కాబట్టి ఈ సిరీస్ లో బిల్లీని కూడా చూపించే ఛాన్సెస్ ఉందేమో చూడాలి. ఎక్స్మెన్ 97 సీజన్ 2 ట్రైలర్ కూడా ఈవెంట్ లో చూపించారు. అండ్ సీజన్ 1 లో ఉండే క్యాస్ట్ మెంబర్సే ఆల్మోస్ట్ దీంట్లో కూడా ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు ఎక్స్మెన్ కామిక్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ అయిన అపోకలిప్స్ ని సెకండ్ సీజన్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అపోకలిప్స్ ఫస్ట్ లుక్ ని కూడా ఈ ట్రైలర్ లో చూపించారంట. అలాగే ఎక్స్మెన్ సీజన్ 3 కూడా ఉంటుంది అని షో క్రియేటర్స్ కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైంలో ఈ సెకండ్ సీజన్ రిలీజ్ అవుతుందని కూడా కన్ఫర్మ్ చేశారు. వండర్ మ్యాన్ ట్రైలర్ కూడా రీసెంట్ గానే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ అయితే టిపికల్ ఎంసీయూ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్రెసెంట్ నడుస్తున్న సూపర్ హీరో ఫెటిక్ గురించి కూడా సెటైరికల్ గా కామెంట్స్ చేశారు ఈ ట్రైలర్ లో. యాహియా అబ్దుల్ మతీన్ 2 వండర్ మ్యాన్ గా చేస్తున్న ఈ సిరీస్ యాక్చువల్ గా ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాలి. కానీ నెక్స్ట్ ఇయర్ Jan 27 కి పోస్ట్ పోన్ అయింది. సో 2026 లో వచ్చే ఫస్ట్ మార్వెల్ ప్రాజెక్ట్ ఇదే. చూడాలి మరి ఎలా ఉంటుందో. సో ఇవి రీసెంట్ గా హాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.